హాయ్ అండి, అందరూ నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బ్రహ్మముడి ఫ్యాన్స్. మీరు ఎక్కడున్నా కింగ్ మేకర్ కింగ్ లాగానే ఉంటారనేసి నిరూపించారు. 7:30 ఉన్నప్పుడు నెంబర్ 1 స్లాట్లో ప్రైమ్ టైంలో వచ్చే సీరియల్ కూడా రానంత టీఆర్పీ అయితే తెచ్చారు. 7.19 అర్బన్ ప్లస్ రూరల్ తెచ్చారు. అలాగే 6+ అర్బన్ తెచ్చారు. అబ్బా ఏమన్నా ప్లానింగ్ అసలు. బ్రహ్మముడి ఫ్యాన్స్ అంటే సైలెంట్ కిల్లర్స్ అబ్బా, సైలెంట్ కిల్లర్స్. అట్టే ఓట్లు కానీ నేను పెట్టే ఓట్లు పోలింగ్లో ఓట్లు కానీ అట్టే సైలెంట్గానే చేయాలంటే సైలెంట్గానే చేస్తారు. సీరియల్ ఎలాగైతే సైలెంట్గా ముందరకు పోతూ ఉంటుందో అదేవిధంగా ఫ్యాన్స్ కూడా సైలెంట్గా ముందరకు పోతూ ఉంటారు. నెక్స్ట్ లెవెల్ ఫ్యాన్స్, హ్యాండ్స్ అప్ మీకు. ఎవరినో కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఇప్పుడు మనం ఎపిసోడ్లో కానీ వెళ్ళిపోయినామంటే నాకు ఒకే ఒక క్యూరియాసిటీ ఏముందంటే, అపర్ణ గారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ప్రవర్తిస్తారు అందరి ముందర. ఇప్పుడు మన కావ్య అయితే ఒక స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తుంది. అంటే నేను చెప్పకూడదు అనుకుంటే నేను చెప్పను అనేసి కావ్య అయితే ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుంది. అపర్ణ గారు అలా కాదు, ఫుల్ ఎమోషనల్ అవుతా ఉంటారు కదా. ఫుల్ ఎమోషనల్ అయినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ దగ్గర రుద్రాణి గారు, రాహుల్, రుద్రాణి గారు ఒకరే లేండి, ఇంకా ఆ ఇంట్లో వాళ్ళంతా మామూలుగా క్యాజువల్గానే ఉంటారు. ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఆ ఇంట్లో ఉండే గుంపు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. రుద్రాణి గారు ఒక్కరే అక్కడ కొంచెం క్వశ్చన్లు అయితే రైజ్ చేస్తారు. ఆ క్వశ్చన్లకి మన అన్న గారు ఎలా రియాక్ట్ అవుతారా అనేది నేనైతే చూడాలనేసింది. మీకు చూడాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఏమనుకుంటా ఉంటారు, రుద్రాణి గారు అపర్ణ గారు కాన్వర్జేషన్ ఎలా ఉండాలనుకుంటా ఉంటారు అనేసి. అలాగే యామిని, నీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడే జోష్నకు ఒక వార్నింగ్ ఇచ్చాను, నీకు కూడా ఒక వార్నింగ్ ఇస్తాను. నువ్వు రాజ్ని పెళ్లిపేటల మీద ఉన్నా కానీ కావ్య ఒక డేగలాగా వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతుంది, అది మాత్రం పక్కా. ఎందుకంటే కావ్య నీకు నిద్ర లేకుండా చేస్తాను. నువ్వే జీపీఎస్ పెట్టుకొని నువ్వై బాధలు పడతా ఉండవు. ఎలా పోతా ఉన్నాడు, లెక్కలేస్తా ఉండవు. 5 నిమిషాల్లో పూజ అయిపోతుంది, అర్చన చేయించిన అంటే ఇంకొక 10 నిమిషాలు పడుతుంది, ఒకవేళ గుడి చుట్టిన అంటే ఇంకొక 10 నిమిషాలు పడుతుంది, అరగంటలో అయిపోతుంది మొత్తము. ఎవరిని కలవడానికి వెళ్ళారు అనేసి నీ అనుమానము నిన్నే తొక్కేస్తుంది. ఎందుకంటే రాజు ఇప్పుడు ప్రశాంతంగా నీతో పాటు కలిసి ఉంటాడు, అది సంతోషించు. అంతేగాని రాజుని పెళ్లి చేసుకోవాలి, రాజుని ముందుకు తీసుకెళ్లాలంటే అక్కడ ఉండేది కళావతి. కళావతి అంటే ఒక అగ్ని బాంబుతో సమానం, ఎప్పుడు వెళ్తుందో తెలియదు. వేరేందంటే ఇంకా ఇల్లు బ్లాస్ట్ అయిపోయి అంత వెళ్తుంది, జాగ్రత్తగా ఉండు. నేనైతే రేపటి ఎపిసోడ్ కోసం, అలాగే అపర్ణ గారు రాజు బాండింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో చూపించారు. అక్కడ అపర్ణ గారు అయితే అన్నదానం చేసేటప్పుడు వచ్చి కూర్చొని అన్నం తినేటప్పుడు అమ్మ అమ్మ అనేసి 10 సార్లు రాజు అయితే పిలిచాడు. నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశారు ఎపిసోడ్. ఎందుకంటే వారంలో ఇలాంటి ఎపిసోడ్ 2 ఉండాలి. 2 ఉంటే ఇలాంటి టీఆర్పీలు ఖచ్చితంగా అయితే వస్తాయి. చూసి నేర్చుకోవాలి సీరియల్ని ఎలా తీయాలి. ఒకవేళ స్టోరీ లేదా, స్టోరీ లేనప్పుడు బర్త్డేలు, ఈవెంట్లు ఏదైనా కొత్తదాన్ని క్రియేట్ చేసి ఇలాగనే రిజల్ట్ ఉంటుందనేసి టీఆర్పీ నిరూపించింది. డైరెక్టర్ గారు కీప్ ఇట్ అప్, మీరు మంచిగా తీస్తూ ఉంటారు. ఎంత నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కానీ మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. మీరు ముందుకు వెళ్ళి ఇంకా మరిన్ని మంచి ఎపిసోడ్స్ రావాలనేసి మేము మనస్ఫూర్తిగా ఒక సెలవు తీసుకుంటాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.